ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ధనస్సు వారికి, ధనుర్ లగ్నం కానివ్వండి, ధనస్సు రాశి కానివ్వండి, మీకు మంచి స్వప్నము అంటే చక్కగా వెలుగుతున్నటువంటి దీపాలు, లేనట్లయితే ఒక కాగడ లాంటిది రావడం, ఇలాంటిది మీకు చాలా చక్కటి స్వప్నంగా మీరు పరిగణించుకోవచ్చు. కొంతమందికి ఈ ధనస్సు వారికి సూర్యుడు లేదా నాకైతే ఒక అతను చెప్పడం ఏంటంటే, సార్ నాకు రోజు ఎంతో ఈ మధ్య అంతా సూర్యుడికి అరిగెం వదిలినట్టే వస్తుందండి అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, లేదులేండి, మీరు సమ్ ప్లేస్ చేంజ్ అవ్వడం ద్వారా మీకు ప్రమోషన్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం దాన్ని డీకోడ్ చేసుకోవాలి. అరిగెం వదిలేటువంటి పదార్థం ఏదైతే ఉందో అది వాటర్. అది సూర్యుడు ఈజ్ నేమ్ అండ్ ఫేమ్ కారకుడు. అది కూడా ఏంటి, అతనికి నేను అడిగాను ఆ స్వప్నంలో, అంటే ఎలా అంటే ఒక స్వప్నాన్ని డీకోడ్ చేసేటప్పుడు అది ఎలా ఉంది, అది మేఘాల చాటున సూర్యుడు సరిగ్గా కనబడినటువంటి సూర్యుడు వచ్చాడా నీకు స్వప్నంలోకి అని అడిగినప్పుడు, లేదు సార్, చాలా బ్రైట్గా అది కూడా గోల్డెన్ కలర్లో మెరుస్తున్నట్టుగా వచ్చింది అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ వాటర్ అండ్ సన్ రెండు కూడా ఫామ్ అయినందుకు మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఒక ప్రమోషన్ కోసం, ఎందుకంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించి రావడము, తద్వారా మీరు ప్లేస్ మారడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలా ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి పర్టికులర్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఇదే ధనులగ్నం వాళ్ళకి ఒక అతనికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాళ్ళ సిబ్లింగ్స్తో ఇంకో అతను ఎవరో బాగా ఏజ్డ్ పర్సన్ వచ్చి ఆ డబ్బులు నాకు ఇవ్వండి అని సంథింగ్ ఏదో అట్లా మనీ మ్యాటర్ రిలేటెడ్గా వచ్చిందంటే అదేంటో నాకు అర్థం కాలేదు, ఆ ఫేసెస్ సరిగ్గా లేవు. కాకపోతే ఒక ముసలతను వచ్చాడు నాకు, ఆయన చేతులు అంతా, అంటే ఆయన చెప్పడం ఏంటంటే చేతులు మొత్తం మడతలు పడ్డట్టున్నాయి, ఇంత పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయండి అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వకు, మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెట్టకు, ఇలాంటి ముఖ్యంగా శనివారాలు జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఒక, అంటే ఆ విషయాన్ని వెంటనే నాకు చెప్పలేదు, కానీ అతనికి ఒక 15 to 20 డేస్లో ఒక సంఘటన జరిగిందని ఒక 6 months తర్వాత చెప్పాడు నాకు. అది కూడా ఆయన ఏదో బిజీగా ఉండి రాలేక ఏదో మొత్తం మీద నాకు ఫోన్ కూడా చేయకో, నా ఫోన్ ఏదో కలిస్తే కలవలేదు ఏదో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, లేదు సార్, యాక్చువల్గా మా కుటుంబ సభ్యుల్లో మాకు ఒక చుట్టపు దూర బంధువులు అవుతారు, ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చి నన్ను ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు చాలా డబ్బులు వస్తాయని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ లక్కీగా మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఈ మధ్యవర్తిత్వంగా ఉండొద్దు అన్నారు కదా అని నేను కట్టలేదు. కానీ అతని యొక్క రిలేటివ్ ఒక అతను కట్టాడు ఒక వెంచర్లో సంథింగ్, దానికి కట్టినందుకు అదంతా కూడా ఫేక్ అయింది, వాళ్ళ డబ్బులు పోయాయి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, మనం కనుక నిత్యము అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారే మనకి దారి చూపిస్తుంది అనేటువంటి కంప్లీట్ నమ్మకంతో ఉన్నప్పుడు భగవంతుడు ఆ రకంగా చూపిస్తాడు. అలాగే ధనస్సు వారు ముఖ్యంగా స్త్రీలు గొడవ పడుతున్నట్టుగా కనుక వచ్చింది మీకు స్వప్నంలో, ఇద్దరు స్త్రీలు గొడవ పడ్డా, లేకపోతే స్త్రీతో మీకు ఏదైనా గొడవ వచ్చినా, లేనట్లయితే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్తే మీరు వెళ్ళలేని స్థితిలో ఉన్నా అక్కడి నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిన స్త్రీ శాపం. ఎందుకంటే పర్టికులర్గా ధనుర్లగ్నం వారికి స్త్రీ మూలకంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు.
ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు. ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి. దాని గురించి చాటింగ్ చేయడమో మాట్లాడడమో చేశారు. అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు, అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా మాట్లాడినా అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడేదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా దాన్ని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం. ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది, మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడ రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే నాకు మెలకు వచ్చిందంటే అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే, ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును, ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళ కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అది ఒక 1 hour ఉంటుంది, విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.